ఈరోజు సైనిక్కి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ ఒకసారి చూద్దాము. దీంతో ఎలాంటి బిట్స్ వస్తుంది ఏమి అనేసి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్లాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మేజర్గా అడిగే క్వశ్చన్స్ మనకు 1 or 2 బిట్స్ దేంతో నుంచి వస్తుందంటే డ్యాన్స్ గురించి అడుగుతూ ఉంటారు. సో స్టేట్ డ్యాన్స్ ఆంధ్ర అనేటప్పటికి ట్రైబల్ డ్యాన్స్ ఒకటి దింసా కూడా ఉంది. ఆప్షనల్లో ఒకవేళ కూచిపూడి లేకుండా దింసా ఉంటే దీన్ని కూడా మనము ఆప్షన్ కింద తీసుకోవచ్చు. సో ఆంధ్ర అనేటప్పటికి కూచిపూడి ప్లస్ దింసా. అస్సాంకి వచ్చేటప్పటికి బిహు, ఇది రెగ్యులర్గా అడుగుతూ ఉండే బిట్. అస్సాము బిహు. బీహార్కి వచ్చేటప్పటికి జుమేరి. గుజరాత్ వాళ్ళకి గార్బాను బిహు, ఈ రెండు కొంచెం అడుగుతూ ఉంటారు. దింసా, గార్బా, బిహు ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. కర్ణాటక వచ్చి యక్షగాన. కేరళ వచ్చి ఓనం ఫెస్టివల్కి ఆడుతూ ఉంటారు కదా, ఒట్టం. అండ్ తులు లేదా తులై అని అంటూ ఉంటారు. లాంగ్వేజ్ పేరు వచ్చి తులు ఉంటుంది. సో పంజాబ్ వాళ్ళ డ్యాన్స్ వచ్చి బాంగ్రా డ్యాన్స్ వచ్చి పంజాబ్ వాళ్ళని ఆడుతూ ఉంటారు. తమిళనాడు వాళ్ళు మనకు తెలిసిందే, భరతనాట్యం వచ్చి తమిళనాడు వాళ్ళు ఫేమస్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. కావడి అండ్ కొట్టాలం, కుమ్మి, సో ఇవన్నీ తమిళనాడు ఫోక్ డ్యాన్స్. కుమ్మి అంతా కూడా తమిళనాడు ఫోక్ డ్యాన్స్. సో ఇట్లా ఇంపార్టెంట్ మాత్రం చూసుకుంటే జార్ఖండ్లో వచ్చి ముండా, కర్మ ఆర్ ముండా, ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ డ్యాన్స్. సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చి కొంకి డ్యాన్స్ అనేది ఫేమస్. మణిపూర్లో వచ్చి మణిపూర్ ఫ్రాక్ కూడా చాలా ఫేమస్, ఇలా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డ్యాన్స్. మేఘాలయలో వచ్చి పర్ఫామ్ చేసే డ్యాన్స్ పేరు వచ్చి లాహో. తెలంగాణ వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు, డప్పు అంటేనే తెలంగాణ, ఇది ఒక ఫేమస్ డ్యాన్స్ కూడా తెలంగాణలో. సో త్రిపురలో ఏం డ్యాన్స్ సో నెక్స్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియాలో మనకు తెలిసి మేజర్ రిలీజియన్ అంటే ఏం తీసుకుంటాం, హిందూయిజం. సో ఇండియాలో ఎక్కువ ఉన్న రిలీజియన్ ఏం రా అంటే అది హిందూయిజం. నెక్స్ట్ ఇస్లాం. నెక్స్ట్ జైన్ వాళ్ళకి ఎవరు దేవుడు అనేసి అంటే వర్తమాన్ మహావీర్. జైనిజం వాళ్ళ గాడ్ నేమ్ వచ్చి వర్తమాన్ మహావీర్. బుద్ధిజంలో మనకు తెలుసు లార్డ్ బుద్ధ. అండ్ సిక్కిజం గురునానక్ దేవ్. సిక్ వాళ్ళ గాడ్ నేమ్ వచ్చి గురునానక్ దేవ్. ఇంకా లాస్ట్ వన్ క్రిస్టియానిటీ మనకు తెలిసిందే జీసస్ క్రైస్ట్. సో ఈ విధంగా వాళ్ళ నేమ్స్ మేజర్గా ఉన్న ఇండియాలో ఉన్నటువంటి రిలీజియన్స్ ఇవి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూస్తాము. సో బిఫోర్ గోయింగ్ దట్ యునెస్కో అంటే ఏమి అంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఏమంటామంటే యునెస్కో. సో యునెస్కో ప్రొటెక్షన్లో ఉంది అంటాం. చాలా ఓల్డెస్ట్ వాటిని ఇంపార్టెంట్ థింగ్స్ని యునెస్కో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే పెట్టుకుంటుంది. తాజ్మహల్ ఎక్కడుంది మనకి, ఆగ్రా ఉంది. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. ఆగ్రా ఎవరు బిల్డ్ చేశారని కూడా సమ్టైమ్స్ అడుగుతూ ఉంటారు, షాజహాన్. రెడ్ ఫోర్ట్ ముఘల్ ఎంపరర్ షాజహాన్ కట్టారు. రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టారు, షాజహాన్ కట్టారు. ఇండియా గేట్ కూడా ఢిల్లీలో ఉంది. డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ ద ఇండియా గేట్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా ఉండేది వచ్చి ముంబైలో ఉంది. ఇండియా గేట్ వచ్చి ఢిల్లీలో ఉంది. ఇండియా గేట్ దేనికోసం ఉందంటే ఏ వార్ మెమరీ ఫర్ ద సోల్జర్స్, ఆర్మీ సోల్జర్స్ మెమరీ కోసం ఉంటుంది. దానిపైన ఆ గేట్వే ఆఫ్ ఇండియా గేట్ మీద ఏమంటే ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వీరుల నేమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఉంటుంది. సో డైరెక్ట్గా నేను కూడా ఒకసారి విజిట్ చూసాను, బాగుంటుంది. కుతుబ్ మినార్ కూడా యునెస్కో అండర్లోనే ఉంటుంది. ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీలో మనకి 3 థింగ్స్ అనేది కవర్ అవుతుంది: రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, ఇండియా గేట్. ఈ 3 కూడా